వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. జొన్న మొక్కజొన్న పంట కోతలు ముగిసిన నేపథ్యంలో తప్పనిసరిగా వేసవి దుక్కి చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి ప్రేమ్ సాగర్ రైతులకు సూచించారు. అదేవిధంగా భూసారం వృద్ధి చెందేందుకు అపరాలు, మినుములు, పెసర, జిలుగు, జనము పంటలు వేసి పూత దశలో కలియదునితే కొద్దిపాటి నత్రజని, భాస్వరంలు వచ్చే పంటకు అందుతాయని సూచించారు. పచ్చరొట్ట విత్తనాలను తప్పనిసరిగా విత్తుకోవాలన్నారు. ఫార్మా రిజిస్ట్రీ చేసుకుని రైతులు ఫార్మా రిజిస్ట్రీ చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మొక్కజొన్న పంట మొత్తం హార్వెస్టింగ్ అంటే ఇచ్చేసారు. జొన్న కూడా అయిపోయింది. ప్రశాంతంగా ఉన్నాయి పొలాలు. వేసవి దుక్కులు చేసుకోవాల్సిందిగా ఒకసారి చెప్పాను, మరొకసారి కూడా వేసవి దుక్కులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. వేసవి దుక్కు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. లోపల ఉన్న కలుపు విత్తనాలు లేకపోతే పురుగు మందుల పీపాలు కానీ లార్వాలు కానీ బయటకు వచ్చి చనిపోతాయి. విత్తనాలు కలుపు మందు విత్తనాలు కూడా బయటకు వచ్చి చచ్చిపోతాయి. తర్వాత భూమి గుల్లబారుతుంది. లోపల ఏరేషన్ అంటే గాలి బాగా ప్రశాంతంగా ఉంటుంది. నీరు ఇంకు పెట్టుకునే శక్తి ఎక్కువ వస్తుంది. కాబట్టి ఇన్ని ప్రయోగాలు ఉన్నాయి. కాబట్టి అందరూ రైతు సోదరులందరూ వేసవి దుక్కులు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మా రైతు సేవా కేంద్రాలు భూసార పరీక్ష కోసము మట్టి నమూనాలు సేకరిస్తున్నారు. మీకేమైనా డౌట్ వస్తే అనగా ఏదైనా కారు చౌడు కానీ ఉప్పు కానీ మీకు తటస్థిస్తే మా రైతు సేవా కేంద్రాల సిబ్బందిని ద్వారా మీరు మట్టి నమూనాలను ఇవ్వవలసిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాం. భూసారాన్ని పెంచుకునేందుకు కానీ మేము జనుము, జీలుగా విత్తనాలు ఒక దఫా సరఫరా చేస్తున్నాం. ఇంకో దఫా కూడా 3 రోజుల తర్వాత వస్తుంది అంటున్నారు. వచ్చినప్పుడు మేము మళ్ళీ రైతు సేవా కేంద్రాలకు సరఫరా చేస్తాం. అపరాలు ఉంటే మీ దగ్గర మీరు విత్తేసి పంట వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు పంట రాదు, భూసారం వృద్ధి చెందే కనుక దాన్ని వేరుల్లో బుడుపులు ఉంటాయి కాబట్టి, రైజోబియం బుడుపులు ఉంటాయి కాబట్టి, నత్రజని స్థావరాలు ఉంటాయి కాబట్టి అపరాలు ఎవరైనా చల్లేసి దున్నేసేయచ్చు. కాబట్టి ఈ విధంగా నేలను ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిందిగా కోరుకుంటూ వేమూరు మండలంలోని జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఏకాదశి దీక్షతో సోమవారం నుండి వార్షిక హనుమత్ జయంతి ఉత్సవ కైంకర్యాదులు ప్రారంభం కానున్నట్లు అర్చకులు శ్రీనివాసమూర్తి తెలిపారు. ప్రతిరోజు తెల్లవారుజామున సుప్రభాత సేవ అనంతరం శ్వేతార్క ప్రతిమకు సింధూరార్చన, చందనార్క ప్రతిమకు చందనాభిషేకం, అభిషేక ప్రతిమకు పంచామృత అభిషేకం నిర్వహిస్తామన్నారు. సాయంత్రం మూలవిరాట్ స్వరూపానికి విశేషాలంకరణ, పవిత్ర పత్ర పుష్పాలతో అష్టోత్తర సహస్రనామార్చన, శ్రీ వీరాంజనేయ కోలాట భజన సమాజం వారి కోలాట భజన ఆలయ ప్రాంగణంలో పల్లకి ఉత్సవం జరుగుతాయన్నారు. 21వ తేదీ ఉదయం పవిత్రమైన 27 ద్రవ్యాలతో స్వామివారికి విశేషంగా అభిషేకం జరుగుతుంది. 22వ తేదీ హనుమత్ జయంతి పర్వదినాన ఉదయం 7 గంటలకు ఆలయ ప్రాంగణంలో నిర్మితమైన శ్రీ సీతారామాంజనేయ కళ్యాణ మండపం మొదటి అంతస్తు ప్రారంభోత్సవం, సువత్సల సహిత ఆంజనేయ స్వామి వారి శాంతి కళ్యాణం, సత్యనారాయణ స్వామి వ్రతం, స్వామికి పుష్పాలంకరణ సేవ, రజిత కమలములచే హాకారాంతర్గత అష్టోత్తర శతనామార్చన, హనుమాన్ చాలీస పారాయణ చందనోత్సవం, నాగవల్లి పత్ర పూజ నిర్వహిస్తామన్నారు. సాయంత్రం 108 మంది భక్తులచే లక్షనామార్చన యజ్ఞం అనంతరం అన్న సమారాధన జరుగునని 23వ తేదీ సాయంత్రం గ్రామంలో రథోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. విశేషంగా జరిగే ఈ వార్షిక హనుమత్ జయంతి ఉత్సవ కైంకర్యాదులలో భక్తులు పాల్గొని స్వామి కృపకు పాత్రలు కావాలని మనవి చేస్తున్నారు. బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వీరాంజనేయ స్వామి వారి దేవస్థానంలో ఈ నెల 12వ తేదీ నుండి 11 రోజుల దీక్షతో వార్షిక ఉత్సవ కైంకర్యాదులు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజు స్వామివారికి ఉదయం పంచామృత అభిషేకం, చందనాభిషేకం, విశేష పూజాది కైంకర్యాదులు, సాయంత్రం పల్లకీ ఉత్సవం, కోలాట భజన, విష్ణు సహస్రనామ, హనుమాన్ చాలీసా పారాయణాది కైంకర్యాదులతో పాటుగా స్వామివారికి వివిధ పత్రాలు పుష్పాలతో సహస్ర అష్టోత్తర శతనామ పూజ నిర్వహించడం జరుగుతుంది. అదే ప్రకారంగా 21వ తేదీ ఉదయం స్వామికి అత్యంత పవిత్రమైనటువంటి ద్రవ్యాలతో 27 రకాల ద్రవ్యాలతో విశేషంగా అభిషేక కార్యక్రమం నిర్వహిస్తారు. 22వ తేదీ హనుమత్ జయంతి పర్వదినం రోజున ఉదయం 7 గంటలకు ఆలయ ప్రాంగణంలో నిర్మితమైన శ్రీ సీతారామాంజనేయ కళ్యాణ మండపం మొదటి అంతస్తు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతం, సువర్చలా సహిత ఆంజనేయ స్వామి వారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం కూడా జరుగుతాయి. అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. సాయంత్రం 5:30 గంటలకు లక్షనామార్చన యజ్ఞ కార్యక్రమం నిర్వహించబడుతుంది.
23వ తేదీ గ్రామంలో రథోత్సవ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ దైవిక కైంకర్యాదుల్లో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా మనవి చేస్తున్నాం. తెనాలి ఐతానగర్లోని శ్రీ వెంకయ్య గౌరమ్మ పేరంటాళ్ళమ్మ తిరునాళ్ల మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 5 రోజుల పాటు జరగనున్న ఈ తిరునాళ్ల మహోత్సవంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా శనివారం జలబిందెలు, పాప వేషధారణ, పూల కప్పెర వైభవంగా నిర్వహించారు. 11/5/2025 పొంగళ్ళు, మొక్కబొడులు, పసుపు బండ్లు, కరెంటు ప్రభలు, సాంస్కృతిక కార్యక్రమాలు, మేకసిడి మహోత్సవం, గంపసిడి మొక్కులతో ముగుస్తాయని, ఈ తిరునాళ్ల మహోత్సవంలో అందరూ పాల్గొని స్వామివార్ల కృపకు పాత్రలు కాగలరని ఆలయ వంశపారంపర్య ధర్మకథలు కనిగంటి వెంకట రత్నప్రసాద్, కనిగంటి భాస్కర్ తెలిపారు. I'm studying. అంగరంగ వైభవంగా ఐతనగర్లో పేరంటాలమ్మ తిరునాళ్ళ జరుపుకోవడం అనేది ఇక్కడ ఒక సంస్కృతికి, సాంప్రదాయానికి ఇది ఒక నిదర్శనం. ఇది ఒక నమ్మకం, విశ్వాసం. దాదాపు ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా ఈ 4 రోజులు ఈ తిరునాళ్ళు ఉన్న రోజులు వాళ్ళు ప్రభలు కట్టుకొని వాళ్ళు ఇక్కడ పొంగళ్ళు చేసుకొని పేరంటాలమ్మ తల్లికి పెట్టుకోవటం అనేది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక ఆచారం. వారు మరి ఇంత పెద్ద ఎత్తున పట్టణంలో ఉన్న కూడా గ్రామీణ ప్రాంత సంస్కృతి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అందరూ కూడా ఆనందంగా, ఇది ప్రతి ఇంట్లో పండగ, ప్రతి వారి పండగగా చేసుకునే పండగ ఈ పేరంటమ్మ పండగని గుర్తు చేసుకుంటూ ఇందులో బాధ్యతగా నిర్వాహకులందరూ కూడా అందరికీ ఆతిథ్యం ఇస్తూ అందరూ కూడా వారి యొక్క కోరికలను తీర్చుకునే అమ్మలాగా ఈ పేరంటమ్మ తల్లి మనకి తెలిసిన తల్లిగా ఈరోజు అలాంటి కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించి మరి ఈ రోజున వీళ్ళందరి యొక్క ఆశీస్సులతో ఈ మధ్య మరి ఎమ్మెల్సీగా కూడా గెలవటం జరిగింది. ఈ తల్లి దీవెనలు మా అందరికీ ఉండాలని, మా అందరి జీవితాల్లో చక్కటి ఆనందాన్ని, వెలుగుని, ఎవరికి ఏ కష్టం నష్టం రాకుండా చూడాలని తల్లిని కోరుకుంటూ. తెనాలి మున్సిపల్ మాజీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ నాయకులు పెండెల వెంకట్రావు భార్య పద్మావతి శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. మార్చిపేటలోని స్వగృహంలో ఆమె భౌతిక కాయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ మరియు ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు సంతాపం తెలిపారు. తెనాలి మండలం కటవరం గ్రామంలో సింహం వంటి చిన్నోడే సాంఘిక నాటక ప్రదర్శన జరిగింది. శివనాగేశ్వరరావు దర్శకత్వంలో సమకాలీన రాజకీయాలకు అద్దం పట్టే విధంగా సరికొత్త కథనంతో ప్రదర్శించిన నాటకం ప్రేక్షకులను అలరించింది. సకల ధర్మ స్వరూపుడు నీకు వరులు చెప్పవలసినది ఏమున్నది బావా? బావా, నీ యావశక్తిని పాటుపడి అర్జునుని కింద భాగం కల్పించుడే కాక
కోలుకొనటంలో కూడా అతనికి అవకాశం ఇచ్చి దానం చేయాలి. మీ అభిప్రాయం ఏమని అడుగుతున్నావు? ఇంతకంటే ఎవరు అభిప్రాయం ఎట్లుండేదిలే. ఉత్తమ సర్పంచ్గా మరి గంపల శివనాగేశ్వర గారు ఎంతో అద్భుతంగా ఆయన రచించి దర్శకత్వం వహించి ప్రతి ఒక్కటి A to Z అంత అద్భుతంగా చిత్రీకరించి ఇదిగో వీరు హీరోగా వచ్చి మరి అలలాడించబోతున్నారు. ఇంత గొప్ప ఈ నాటకాన్ని వీక్షిస్తున్న కొన్ని వందలాది మంది ఈ నాటకాలు వీక్షించడానికి ఇచ్చేస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరు కూడా నాటకంలో ప్రతి ఒక్కరు ప్రస్తుతం సమాజానికి అద్దం పట్టే విధంగా నాటకం ఉంటుంది. అలాగే ఒక జర్నలిస్ట్ ఎలా ఉండాలి, ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి, ఒక కళాకారుడు ఎలా ఉండాలి, ప్రతి ఒక్కటి A to Z ఒక మోసలో కాకుండా అన్ని పాడే విధంగా అన్ని కలిసే విధంగా అంత అద్భుతంగా ఈ నాటకాన్ని తీర్చిదిద్దడం జరిగింది. నేను రచించినటువంటి సింహం వంటి చిన్నోడు నాటకం ప్రదర్శన చేయడం జరుగుతుంది. మరి దూర ప్రాంతాల నుంచి కూడా నా కోసం మరి ఈ నాటకం చూడటం కోసం వచ్చినటువంటి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ నాటకాలు అంతరించిపోతున్నటువంటి ఈ సమయంలో నేను రాజకీయంలో కూడా ఉత్తమ సర్పంచ్గా జాతీయ అవార్డు తీసుకున్నాను. మరి నాకు కళారంగం అంటే చాలా ఇంట్రెస్ట్. నేను నా 45 సంవత్సరాల నటప్రస్థానం సందర్భంగా ఈ నాటకం రాయటం జరిగింది. 1980లో ఫస్ట్ నేను హీరోగా నటించాను. అంటే ఇప్పుడు 2025కి 45 సంవత్సరాలు. నాటికి నేటికి ఏ రోజు కూడా మీ అందరూ చూస్తారు కానీ అలా చూసేందు దయచేసి మీ అందరూ కూడా ఈ నాటకాన్ని చివరి వరకు చూసి నన్ను ఆనందం చేస్తారని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇవాళ మా స్వగ్రామం కటివరంలో మా మామయ్య కటివరం గ్రామం మాజీ సర్పంచ్ గోల్డ్ డైరెక్టర్ గంపల శివనాగేశ్వరరావు గారి రచన, దర్శకత్వం మరియు అద్భుతమైన నటనతో ఇవాళ సింహం వంటి చిన్నోడు నాటకాన్ని ఇక్కడ ప్రదర్శించబోతున్నారు. ఇది ఎంతో శుభసూచకం. మామూలుగా ఈ నాటక రంగం చాలా అంతరించిపోతున్న వేళలో ఇట్లా ఎంతో ప్రయాసాలు కోర్చి ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్ని కూడా అధిగమించి ఇట్లా ప్రజల కోసం సేవ చేయడం, ఈ నాటక రంగాన్ని తర్వాత తరాలకి తీసుకెళ్లాలని ఇక్కడున్న కళాకారులందరూ ఎంతో కష్టపడుతూ ఎన్నో ప్రయాసాలు వచ్చి మనకు అందించడం అనేది మన అదృష్టంగా భావించాలి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతికి దీటుగా 40 కోట్ల నిధులతో తెనాలి పురపాలక సంఘ కార్యాలయ నూతన భవన నిర్మాణం. మంత్రి నాదెండ్ల మనోహర్. ఈ నెల 20వ తేదీలోగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రైతులు వారి యొక్క వివరాల వెరిఫికేషన్ పూర్తి చేయించుకోవాలి. మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.